నా పేరు సయ్యద్ సర్దార్. భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ బాధ్యుల్లో నెల్లూరు నగర జనాభాలో అంటే సిటీ రూరల్ రెండింటిని కలిపి ముస్లింల శాతం 25% ఉంది. అయితే విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే వాళ్ళ జనాభాకు తగినట్టుగా వాళ్ళు కేంద్రీకరించబడ్డ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి స్కూల్స్ లేనందువల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ తమ పిల్లల్ని కార్పొరేట్ స్థాయి స్కూళ్ళల్లో చదివించలేక మధ్యలోనే డ్రాప్అవుట్స్ జరగడం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా విద్యారంగంలో ముస్లింలు బాగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. దీన్ని గమనించి మేము గతంలో మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వాకర్స్ రోడ్డు బైపాస్ రోడ్ ప్రాంతంలో ఒక స్కూల్ అవసరం ఉంది, దాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాన్ని ఆయన పరిశీలిస్తామని చెప్పారు. తర్వాత మన అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నియమించబడ్డ తర్వాత ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెప్పి ఒక వినతి పత్రం స్కూల్ అవసరాన్ని గురించి ఇచ్చి ఆయనతో చర్చించాం. ఆ రోజు దాదాపు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆయన సూత్రప్రాయంగా స్కూల్ను ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. తర్వాత ఇప్పుడు అజీజ్ గారు దాని మీద తీవ్రంగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి సంస్థలతో మాట్లాడి P4 స్కీమ్, ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ విధానం P4 స్కీమ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, దీన్ని P4 అంటారు. ఈ P4 పద్ధతిలో ఒక అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ని మన వక్ఫ్ బోర్డు స్థలం ఉంది పరమేశ్వరి నగర్లో, దాంట్లో ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసుకొని మంత్రి నారాయణ గారి సహకారంతో మొత్తంగా ప్రాజెక్టు సిద్ధం చేసుకున్నారు ఆయన. అది ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము కొంత క్లారిఫికేషన్ కోసం మళ్ళీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఆయన చెప్పినటువంటి వివరాలన్నీ విన్న తర్వాత మేము కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఆయన వాటిని పరిశీలిస్తామని చెప్పారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఒక్క స్కూల్ కూడా లేదు. ఇంతవరకు ఏదో వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆ కొద్దిగాను గొప్పగాను వచ్చే ఆదాయాలు అట్లా ఎప్పుడు నష్టాల్లో ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మన అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్ అయిన తర్వాత మొత్తంగా ఒక విజన్ పెట్టుకొని ఆయన పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ని ఆయన అమలు చేయడానికి పూనుకోవడం నిజంగా అభినందనీయం. మేమంతా కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ముస్లిం సమాజం తరఫున ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏమిటంటే మొన్న ఆయనతో చర్చించినప్పుడు మేము విజ్ఞప్తి చేసింది ఏమిటంటే రేపు జూలైలో కనీసం కొన్ని క్లాసులైనట్టు స్టార్ట్ చేయమని మేము చెప్పడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరంలో కనీసం మొత్తంగా కాకపోయినా కూడా కొన్ని క్లాసులైనా కూడా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. దాన్ని ఆయన అంగీకరించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి సమాజానికి ఉపయోగపడేట్టు చేయమని మేము కోరడం జరిగింది. దీనికి కూడా ఆయన అంగీకరించారు. తప్పకుండా కృషి చేస్తాను, వీలైనంత తొందరగా ఇది పూర్తి అయ్యేటట్టు మంత్రి నారాయణ గారి సహకారంతో మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏమిటంటే ఈ రాబోయేటువంటి ఈ మంచి అవకాశాన్ని
నెల్లూరు ప్రజలు ఉపయోగించుకొని, ముఖ్యంగా పేద సాధారణ మధ్యతరగతి ప్రజానీకం దీన్ని ఉపయోగించుకొని తమ పిల్లల మంచి భవిష్యత్తు కోసం దీన్ని చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము. మరొకసారి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.